నా పేరు షబీర్. మీ నియోజకవర్గం కొండైపి. ఇక్కడ మన అభివృద్ధి చెందింది అనుకుంటున్నారు. మాకు తెలిసిన ఇప్పుడు దాకా మీరు ఎన్నో ప్రశ్నలు అడిగారు కదా, నేను మిమ్మల్ని అంటే అడగడం కాదు, నాకు తెలిసింది జరిగింది చెబుతాను నేను. చెప్పండి. నేను మొన్నదాకా ఒక పార్టీలో ఒక కార్యకర్తని, జస్ట్ లైక్ ఓటర్ని కూడా ఎన్ని పక్కన పెడితే నేను రావడానికి కారణం మాత్రం అభివృద్ధి ఉందని కాదు, స్వేచ్ఛ ఉందని. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉందల్లా స్వేచ్ఛ, లైక్ ఫ్రీడమ్. మరి ఫ్రీడమ్ ఇక్కడ కనిపించిందన్న వైసీపీ మొత్తం గుండా 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 అంటున్నారు, మీరేమో ఫ్రీడమ్ అంటున్నారు, గూండా అంటున్నారు. ఓకే, మీరు అన్నారు కదా గూండాని. ఈ ప్రభుత్వం వచ్చాక మీరు అన్నారు, గత ప్రభుత్వం దగ్గరగా 14 ఏళ్ళు పాలించారు. అప్పుడు జరిగిన వాటి గురించి అప్పుడు ప్రశ్నించడానికి మీడియా లేదు. అప్పుడు ప్రశ్నించడానికి ఇంత మీడియా లేదు. ఇంత మీడియా ఉండుంటే ఇలాంటివి కాదు, ఇలాంటి 100 ప్రశ్నలు వాళ్ళని అడిగే పరిస్థితి వస్తుంది, అడిగే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు మీడియా అనేది ప్రతి చిన్నదానికి కూడా మీడియా కావాలి. లైక్ ప్రజెంట్ ఇప్పుడు ప్రతి చిన్న పిల్లలు యూట్యూబ్ ఒకటి ఉంది, అది కూడా సోషల్ మీడియానే. అవన్నీ ఉన్నాయి కాబట్టి ఏది చిన్న జరిగినా గోండా రాజకీయం అనే పేరు ఒకటి పెట్టేశారు. అడిగే హక్కు ఎవరికి లేదా? గతంలో జరిగిన వాటి గురించి మాకు అడగాలని ఉంది, అందుకని మేము అడిగాము. అడిగితే రౌడీ అయిపోతావా, గోండా అయిపోతావా? సరే, మనం ఎంత మాత్రం కుర్రాలని ఒక కుర్రాడు అడిగినా సరే, ఏంటి వాడు దబాయిచ్చి మాట్లాడుతున్నాడు, ఏంటి వాడు గూండారా అని పేరు పెట్టేశారు. అంటే అడగటం తప్పు, ఇక్కడ అడిగే హక్కు లేదు. అంటే అవతల వాళ్ళు మనం గెలవలేదు కదా, మనం పోగొట్టుకున్నాం కదా పార్టీని, ఈసారి గెలవకపోతే ఇంక పార్టీ అనేది ఉండదు, కనుమరుగైపోద్ది అనే భయంతో పేర్లు పెడుతున్నారు, అంతేకాని ఎక్కడ గూండా రాజకీయం లేదు. సరే, ఇవన్నీ ఓకే బ్రో, మీరు అంటున్నారు కదా. అంటే అవతల పార్టీకి మన పార్టీకి ఉన్న తేడా గతం ప్రభుత్వంలో జరిగిన ఏంటి, ఈ రోజు నాడు నేను చూశాను, చూడటం కదా, నేను పనిచేశాను కూడా. ముస్లిం వాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, లైక్ హ్యాండిక్యాప్స్ కానీ ఎవరైనా కానీ. ఇందాక దాకా నాకు తెలిసిన స్నేహితులు మాట్లాడారు, చాలా పెద్దవాళ్ళు మాట్లాడారు, అనుభవం ఉన్న వాళ్ళు మాట్లాడారు, పార్టీలో పాతుకుపోయిన వాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళందరూ మాట్లాడారు. ఎవరు మాట్లాడిన ఒకటే, ఆయన చేసిన పనులు అయినాయి అని. ఇందులో ఒకటి నాకు తెలిసిన పని అయ్యింది కాదు, జరిగింది, జరుగుతుంది కూడా. ముస్లిం వాళ్ళు కానీ హ్యాండిక్యాప్స్ కానీ ఎవరైనా కానీ ఇంటికి వెళ్ళి తెల్లవారుజామున 4 గంటలకల్లా కళ్ళు తెరిచేటప్పటికల్లా ఆయన పెట్టిన వాలంటీర్ గడప దగ్గర కూర్చొని, అమ్మా ఇదిగో నీ డబ్బులు, నీ పింఛన్ డబ్బులు. సూర్యుడు కూడా, నాకు తెలిసి సూర్యుడు కూడా వచ్చున్నాడు, కానీ వీళ్ళు ఉంటారు. వీళ్ళు ఉండి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఏమైతే ఉన్నాయో ఇచ్చిందాకా, ఒకవేళ ఆ టైంలో సర్వర్స్ కానీ, అంటే మొత్తం కూడా ఏంటంటే ఎలక్ట్రానిక్ సంబంధించి కాబట్టి సర్వర్లు కానీ ఏదైనా కానీ అవి అన్నీ అయిన దాకా వాళ్ళ చేతులు డబ్బులు పెట్టిన దాకా కూడా తిరిగి వెళ్ళరు. పని అవ్వలేదు కదా అని చెప్పి వెనక్కి వెళ్ళిపోవాలా, పని పూర్తి చేసే వెళ్ళారు. సో ఇప్పుడు కూడా అదే అంటున్నాం, పని పూర్తి చేసుకొని మేము వెళ్తాం, మా నాయకుడు మేము గెలిపించుకుంటాం. మరి వాలంటీర్ వ్యవస్థ మన చంద్రబాబు ఉన్నారు కదా, ఇట్లా గోన సంచులు మూసేవాళ్ళు అని చెప్పి చిన్న హేళన లెక్క మాట్లాడారు. అదే వాలంటీర్ వ్యవస్థ ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి ఇంకా జీతాలు పెంచి ఒక 10,000 ఇస్తా అంటున్నారు కదా చంద్రబాబు, దానిపైన ఏమంటారు? అదే అంటుంది, అంత హేళన చేసిన ఆయన మళ్ళీ తిరిగి ఎందుకు పెడతా అన్నాడు? వర్క్ జరగకపోతేనా? జరిగిందని తెలిస్తేనేగా, అంటే అవతల వాళ్ళు వర్క్ చేసుంటేనే కదా. ఇతను మళ్ళీ ఏమంటున్నాడు, మీరు ఇచ్చిన వాటికంటే కూడా ఎక్స్ట్రా, అంటే మళ్ళీ 5,000 కలిపి 10,000 చేసి వాళ్ళని మేము పెట్టుకొని అలాగే వర్క్ అలాగే చేపిస్తా ఉన్నాడు. వర్క్ జరగకపోయి ఉంటే, గోనె సంచులు మోసి ఉంటే నిజమే మేము మోసాం అని వాళ్ళు ఫీల్ అయినా సరే, కానీ వాళ్ళు చేసిన ఒకటే పని, వాళ్ళు చేసిన ఉద్యోగం కాదు, సేవ. పని వేరు, సేవ వేరు. ఏ ముస్లిం అబ్బా, కొంతమంది ఉంటారు హ్యాండిక్యాప్స్ ఉన్నారు, కొంతమంది కొంచెం అంటే హెల్త్ పరంగా కొన్ని అని అనకూడదు, ఇంత రోగంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ చేతులు పట్టుకొని తంబు పడకపోతే వేసి వాళ్ళ ముఖంలో ఉన్న నవ్వు చూసి తిరిగి వచ్చారు. ఆ సాటిస్ఫాక్షన్ చాలదా? ఒక నాయకుడికి గెలుపు ఎక్కడుందరా అంటే, చేసిన పనిలో మనం చేసామన్న రోజు అవతల వాళ్ళు నవ్వుతో వెళ్ళారా, బాధపడతా వెళ్ళారా, అది ఒక్కటి గమనించాలి. వాళ్ళు నవ్వుతానే వెళ్ళారు, ప్రతి ఒక్కరు నవ్వారు. ముసలి వాళ్ళు ఇప్పటికీ అంటున్నారు, ఇంటికి వచ్చిన నా డబ్బులు నా ఇంటికి వస్తున్నాయి, నేను నిద్ర లేచేటప్పటికల్లా నా డబ్బులు నా చేతికి ఇస్తున్నారు, నా అవసరాలు, నా ఖర్చులు. ఎంతోమంది ఒక సడన్ స్టేజ్ తర్వాత హెల్త్ పరంగా ఎన్నో ఇష్యూస్ పడుతున్నారు, ఇచ్చేవాళ్ళు లేక పెట్టేవాళ్ళు లేక బాధపడుతున్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఆ డబ్బులు ఎంత ఉపయోగపడినాయో వాళ్ళకి మాత్రమే తెలుసు, మనం అనుకోవడం కాదు. అది వాళ్ళని అడిగిన రోజు మాత్రం పక్కాగా చెబుతారు, అవును వాళ్ళు మాకు సాయం చేశారు అని అంటారు, చేయలేదని ఎవరు అనరు. మాట్లాడే వాళ్ళు మాట్లాడతారు బ్రో, ఇవన్నీ మనకు అనవసరం.
గెలుపు అనేది ఇంక 2 రోజులు ఉంది, రాబోయే 2 రోజులు ఉంది. అది చాలు, రిజల్ట్ అనేది ఆటోమేటిక్ వచ్చింది. వచ్చిన రోజు ఇవన్నీ ప్రశ్నలన్నీ కూడా ఇన్ని అనుకున్నా సరే సమాధానం మౌనంగా ఉన్నాము అంటే చేతగానితనం కాదు, కొట్టి చూపించాకే మేము ఆన్సర్ చేస్తాం. సైలెంట్గా ఉండిపోయాం కదా అంటే చేతగానితనం కాదు. అది మాకు సత్తా చూపించాలంటే ఎంత నిశ్శబ్దంగా ఉంటామో పని అంత గట్టిగా ఉంటుంది అర్థం. ఈసారి గెలిచేది జగన్ అన్నే, మా ఏరియాకి సంబంధించి సురేష్ అన్న గారే పక్కాగా గెలిపించుకుంటాం. గెలిపించిన తర్వాతే ఇదే మీడియా మీరు ఇలాగే మళ్ళీ వచ్చి మమ్మల్ని ఇంటర్వ్యూ తీసుకోవచ్చు. ఇప్పటిదాకా మీరు ఎవరైతే ఇంటర్వ్యూ చేస్తారో ప్రతి ఒక్కరిని, ఈవెన్ పర్సన్ టు పర్సన్ కాదు, మొత్తం టీం మెంబర్ మొత్తం నిలబడతాం. ఒకటే నినాదం, జై జగన్. అదొక్కటి మాత్రమే నిలబడిద్ది, అదొక్కటి మాత్రమే వినపడిద్ది. ఆయన అన్న మాట మాత్రం పక్కాగా ఉంటుంది. ఆయన ఉన్నాడు, ఆయన విన్నాడు. ఇది నిజం, ఇది మాత్రం పక్కా. Please subscribe dot news.